ప్రకారం ఏసీబీ వారు చట్ట ప్రకారం ఒక ప్రజాప్రతినిధిని ప్రశ్నించాలి అంటే అది గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 13 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రేసు కారుల పందాల కోసమని మీకు తొత్తుగా ఉండే విదేశ సంస్థను ఒకదారిని ఎన్నుకొని ఏదైతే కేసులు పెట్టామో, ఏసీబీ వారు కేసులు పెట్టారో ఆ కేసు మిమ్మల్ని విచారించడం కోసమని గవర్నర్ గారి పర్మిషన్ కి రాసి 13 రోజులైంది. 13 రోజులైతే గవర్నర్ గారి దగ్గర నుంచి ఇంకా దానికి రిప్లై రాలే. గవర్నర్ గారి రిప్లై రేపో మాపో వస్తుందని ప్రభుత్వం అనుకుంటుంది. ఇదంతా మీకు గతంలో తొత్తులుగా ఉన్న వారి ద్వారా సేకరించి అడావుడిగా ఏదో కొంపలు అంటుకుపోతుందన్నట్టు కేంద్రంలో ఉండే అర్బన్ మినిస్టర్ని కలిసి వారిని ప్రాధేయపడి మీరు కేసులు విత్డ్రా చేసుకోవటానికి ఢిల్లీ వెళ్లారా? అదానీనో అంబానీనో ఆర్ఎస్ఎస్ వారినో లేకుంటే బీజేపీలో పెద్దలు 1నో 2నో పాదాభివందనాలు చేసి మీ తప్పులన్నిటినీ మాపు చేర్చుకోవటానికి మీరు కేంద్రానికి వెళ్లారా? ఒక్కసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న పొంగులేటి గారు మీకేం పని ఢిల్లీలో అంటున్నాడు. అంటే ఢిల్లీకి వచ్చి 26 సార్లు 26 పైసలు దీని అసమర్థుల కంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము ఢిల్లీకి వస్తాం. ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న కేంద్రంలోని అధికారుల్ని, కేంద్రంలోని సంస్థల్ని, ప్రెస్ ని కలుస్తాం. దేశ ప్రజల దృష్టికి మీ మోసాన్ని తీసుకొస్తాం. మీకెందుకు భయం అవుతుంది మేము ఢిల్లీకి వస్తే? మీకెందుకు ఇబ్బంది అవుతుందని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. मैं रिक्वेस्ट करना चाहता हूं इलेक्शन कमीशन ऑफ इंडिया को भी कि आप महाराष्ट्र और तेलंगाना की जो बॉर्डर एरिया है इसमें आप भी और चेक पोस्ट लगाओ, क्योंकि आज तेलंगाना एटीएम बन गया कांग्रेस के लिए. महाराष्ट्र के इलेक्शन में काफी सारा पैसा आज तेलंगाना से वहां तक महाराष्ट्र तक बह रहा है. అక్కడ దాకా వరద బారుతా ఉంది ఇవాళ డబ్బులది. ఖచ్చితంగా వాళ్ళు కూడా పరిశీలించాలి ఎలక్షన్ కమిషన్ కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చివరిగా చెప్తా ఉన్నా. ప్రభుత్వ వైఫల్యాలను మేము చీల్చి చెండాడుతుంటే, వీళ్ళ స్కామ్లు ఒకటి తర్వాత ఒకటి బయట పెడుతుంటే వీళ్ళకు దడబట్టుకుంది. సివిల్ సప్లై స్కామ్ ఉంది, నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి సంబంధించిన లీలలు నెక్స్ట్ వస్తాయి. అన్నిటికీ ఢిల్లీకి వస్తాము, బరాబర్ వస్తాము. ఢిల్లీలో తప్పకుండా ఇక్కడ విచారణ సంస్థలను కలుస్తాం. 100% మీ భరతం పడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ వసూళ్లు, బెదిరింపులు రాష్ట్రంలో నిరాటంకంగా సాగుతున్నాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. ఇది నేనన్న మాట కాదు, స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతున్న తెలంగాణలో అని చెప్పారు. నేను అడుగుతున్న ప్రధానమంత్రి గారిని, ఢిల్లీలో ఉండే ముఖ్యమైన మంత్రుల్ని, మీరు మరి ఆర్ఆర్ ట్యాక్స్ అని తెలుసు, రాష్ట్రంలో దోపిడీ నడుస్తుందని తెలుసు, వసూలు నడుస్తున్నాయని తెలుసు, ఇన్ని తెలిసి మరి మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీరెందుకు ఉపేక్షిస్తున్నారు? మీరెందుకు రేవంత్ రెడ్డితో ఇంకా కూడా రాసుకొని పూసుకొని మీ నాయకులు తిరుగుతా ఉన్నారు? 8 మంది ఎంపీలు ఉన్నారండి బీజేపీకి. ఒక్క ఎంపీ ఈ రోజు వరకు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడా? ఒక్క ఎంపీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడా ఈ రోజు వరకు? ఒక్కరోజు మాట్లాడరు. అదేవిధంగా మాకు తెలుసు మీ ఎజెండా. మీరు ఈరోజు ఏదో ఒకటి చేసి, రేవంత్ రెడ్డి ఒక ఎజెండా ఒకటే, హైదరాబాద్ని 4 ముక్కలు చేయాలంటే కార్పొరేషన్ని. తద్వారా ఏం చేయాలి? బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలి. చివరికి ఏం చేయాలి? బీజేపీ పాలిత రాష్ట్రాలకు లేదా బీజేపీ సారథ్యంలోని రాష్ట్రాలకు ఇక్కడ పెట్టుబడులు పోవాలి. మొత్తానికి తెలంగాణ అనేది విఫల ప్రయోగంగా ఉండాలి. ఈ రకంగా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, తప్పకుండా పరిపాలన చేతగాక ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారో, ఈ చేతగాని ముఖ్యమంత్రి, చేవలేని ప్రభుత్వం
చేస్తున్న అవినీతిని ఎండగడుతూనే ఉంటాం. మీ అనుభవ రాహిత్యం వల్ల ఈరోజు ప్రజలు బాధలు పడతా ఉన్నారు. చివరికి ప్రజలు తిరగబడి మీ సొంత నియోజకవర్గం కొడంగల్లోనే మీరు సెక్యూరిటీ లేకుండా పోలేని పరిస్థితి. రైతుల భూములు లాక్కుంటానంటే రైతులు తిరగబడుతున్నారు. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, తప్పులు చేయకండి. మీ అమృత్ స్కామ్ను, మీ సివిల్ సప్లై స్కామ్ను, మీ రెవెన్యూ మినిస్టర్ గారి స్కామ్లను ఒకటి తర్వాత ఒకటిగా ధారావాహికగా సీరియల్ ఎట్లయితే వస్తాయో ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ బయట పెడుతూనే ఉంటాం. ఢిల్లీకి వస్తూనే ఉంటాం. ఢిల్లీ ద్వారా జాతి మొత్తం దృష్టికి కూడా ఇవాళ ఈ క్రోనీ క్యాపిటలిజం, ఈ కరప్షన్ ని ఎండగడతామని చెప్తూ ఇవాళ పత్రికా సమావేశంలో పాల్గొన్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం.